హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈ వీడియో ఏమంటే కొన్ని ఇండోర్ మొక్కల గురించి, వాటి పేర్లు, వాటి ఉపయోగాలు, వాళ్ళ మెయింటైనింగ్స్ ఎట్లా అని తెలుసుకుందామండి. ఇంతకుముందు వీడియోలో కొన్ని మొక్కల గురించి చెప్పాను. ఇప్పుడు మిగిలిన మొక్కల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వాటి పేర్లు ఏంటివి, వాటిని ఎలా మెయింటైనింగ్స్ చేయాలి, ఇది నా అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాతనే వాటి మెయింటైనింగ్స్ గురించి నేను చెప్తున్నానండి. అదండి ఈ వీడియో. మనం మొదటగా స్పైడర్ ప్లాంట్ గురించి తెలుసుకుందామండి. ఇది స్పైడర్ ప్లాంటు. నా దగ్గర అయితే 2 వెరైటీలు ఉన్నాయి. ఈ కొమ్మల్లో నుంచినే దీని మొక్కలు వస్తాయండి. దాన్ని తీసి మనం కట్ చేసి నాటవచ్చు. ఇది ఫస్ట్ మొక్క అయితే చూడండి, ఇది నాకు మధ్యలో గ్రీన్ ఉంది, ఇటు సైడ్ అటు సైడ్ వైట్గా వచ్చిందండి. ఇది ఒక రకం అండి. ఇంకొక మొక్క ఉందండి, దాని ఆకులు వచ్చి దీనికి ఫుల్ ఆపోజిట్ అండి. ఏమంటే ఇది మధ్యలో గ్రీన్ ఉంది, దానికి మధ్యలో ఆకుకి వైట్ ఉందండి. ఇటు సైడు అటు సైడు గ్రీన్ ఉందండి. డిఫరెంట్ అండి, ఫుల్ డిఫరెంట్. ఎంత అందంగా ఉన్నాయి కదండి అసలు. 2 స్పైడర్ ప్లాంట్లే. వీటి మనము కొమ్మల్లో నుంచి వచ్చే ఈ చిన్న చిన్న మొక్కల్ని మనం నాటవచ్చు. ఇది అందానికే కాదండి, నాసా వాళ్ళు కూడా చెప్పారు ఈ మొక్క గురించి. ఎక్కువ మోతాదులో పొల్యూషన్ని క్లీన్ చేసే మొక్క అని ఇది చెప్తారండి దీన్ని. ఇక వాతావరణంలో విడుదలయ్యే రేడియేషన్ కూడా ఇది గ్రహించి వాతావరణాన్ని పొల్యూషన్ లేకుండా చేస్తుందంటండి ఈ మొక్క. కాబట్టి ఇండోర్ మొక్కగా చాలా ఉపయోగం ఉంది ఇది. ఇది చూడండి, ఈ మొక్క యొక్క మొక్కలు ఎలా ఉన్నాయో. పక్కన సైడ్లో నుంచి వచ్చే కొమ్మల్లో నుంచి ఇలా విధంగా చిన్న చిన్న మొక్కలు వస్తాయి. వాటిని తీసి మనం కట్ చేసి నాటేసేదే అంతే. ఇవి చాలా ఈజీగా పెరిగేది, లో మెయింటైనింగ్. అంటే ఎండలో అస్సలు పెట్టకూడదండి. ఎండ లేకుండా నీడలో పెడితే చాలా బాగా పెరుగుతుంది. వాటర్ 3 డేస్కి ఒకసారి వాటర్ వేసినా బాగుంటుంది. అంతే అండి. ఈ మొక్క వెరీ వెరీ ఈజీ అండ్ లో మెయింటైనింగ్ మొక్క. చాలా ఇంపార్టెంట్, పొల్యూషన్ క్లీన్ చేసే మొక్క కూడా చెప్పుకోవచ్చండి ఇది. ప్రతి ఒక్కరూ స్పైడర్ ప్లాంట్ని ఇండోర్ మొక్కగా ఇంట్లో తప్పకుండా పెంచుకోండి. నెక్స్ట్ ప్లాంట్ అండి, అగ్లోనిమా. రెడ్ కలరు. దీన్ని లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు. చాలా అందమైన మొక్క అండి ఇది. లో మెయింటైనింగ్సే. అంటే ఎండ అస్సలు తగలకూడదండి. ఎండ లేకుండా ఉండే ప్రదేశంలో, గాలి లైట్ వెలుతురు ఉండే ప్లేస్లో బాగా పెరిగే మొక్క ఇది. దీన్ని పెంచడం వచ్చి విత్తనాలు అలా లేదండి, కటింగ్ చేసి కట్ చేసి పెడితే ఈజీగా పెరిగిపోతుందండి. ఈ కటింగ్స్తోనే పెరుగుతాయి. చాలా అందమైన మొక్క. ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్లో తప్పకుండా ఉండవలసిన అందమైన మొక్క అండి ఇది. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే, అలోవెరా. ప్రతి ఇంటిలోనూ ఖచ్చితంగా పెంచుకోవాల్సిన మొక్క అండి ఇది. ఔషధ గుణాలు, సౌందర్యానికి కానీ ఆయుర్వేదానికి కానీ ప్రతి దానికి చాలా ఉపయోగపడే ఈ అలోవెరా మొక్క ప్రతి ఇంట్లోనూ పెంచుకోవచ్చు, పెంచాలి. ఇంకా దాంట్లో మెయింటైనింగ్స్ అంటే ఇంకా 1 వీక్ ఒకసారి వాటర్ వేసినా కూడా చాలండి. చాలా ఈజీగా పెరిగే మొక్క, ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన మొక్క అండి. నెక్స్ట్ స్నేక్ ప్లాంట్ అండి. నా దగ్గర అయితే 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి అది, ఇది ఒకటి. ఇది వచ్చి మధ్యలో గ్రీన్ వచ్చి ఇటు సైడ్ అటు సైడ్ గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది. దీన్ని మదర్ టంగ్ అని కూడా అంటారు. వెరీ వెరీ లో మెయింటైనింగ్. ఒకసారి నాటేస్తే వీక్లీ వన్స్ వాటర్ వేసినా చాలు. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే, నాసా వాళ్ళు చెప్పిన ఎయిర్ ప్యూరిఫై మొక్కల్లో ఇది కూడా ఒకటండి. ఇది ఇంట్లో ఎప్పుడు ఆక్సిజన్ విడుదల చేస్తుందని చెప్పుకుంటారు. ఖచ్చితంగా ఇంట్లో చాలా ఈజీగా పెరుగుతుంది. అన్ని మొక్కలు మన ఇంటి లోపల పెరగవండి. ఇదైతే ఎన్ని రోజులైనా ఇంటి లోపల అందంగా పెంచుకోవచ్చు. చాలా ఈజీగా పెరిగే మొక్క, లో మెయింటైనింగ్స్, ఖచ్చితంగా ఇంట్లో ఉండవలసిన మొక్క అండి ఇది. ఇక నెక్స్ట్ మొక్క వచ్చి డ్రెసీనా డ్రాగన్ అంటాము. డ్రెసీనాలో వేరే వెరైటీస్ ఉన్నాయి. ఈ డ్రెసీనా డ్రాగన్ ప్లాంట్ అంటాము. చాలా ఈజీగా పెంచుకోవచ్చు దీన్ని అయితే. కటింగ్స్ అండి ఇవి, కొమ్మలు కటింగ్స్ చేసేసి నాటేస్తే ఈజీగా వచ్చేస్తాయి.
కింద మోసులు కూడా వస్తాయండి. చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క అయితే గన. మీరు ఎక్కువ వాటర్ వేసి కొన్ని రోజులు ఉన్నా కూడా ఎక్కువ వాటర్ అయిపోయిందని ఏమీ కావు అవి. వాటర్ తక్కువైనా కూడా ఏం కావండి. చాలా లో మెయింటెనింగ్సే. అసలు మనం ఒక్కసారి నాటేసి మళ్ళీ పట్టించుకొని అవసరం లేదండి. అవంతకవే వస్తా అంటే అప్పుడప్పుడు వీక్లీ వన్స్ వాటర్ వేసుకోండి. చాలా అందమైన మొక్క డ్రెసీనా డ్రాగన్. నెక్స్ట్ మొక్క వచ్చి జడ్జెట్ ప్లాంట్. ఇది కూడా చాలా లో మెయింటెనింగ్స్. నేనైతే ఈ మధ్యన నాటినాను, అప్పుడే మోస్ వస్తుంది చూడండి, బాగా వచ్చేస్తాయి. ఇది చాలా ఈజీ. నాసా వాళ్ళు చెప్పిన ఎయిర్ ప్యూరిఫై మొక్కల్లో ఇది కూడా ఒకటి ఉందండి. చాలా లో మెయింటెనింగ్స్. ఇంట్లో లోపల బాగా పెరుగుతుందండి. ఇంటి లోపల కూడా పెరుగుతుంది, బయట కంటే ఇంటి లోపల పెరుగుతుంది. నెక్స్ట్ దీనికి వాటర్ ఒక 1 మంత్ మన ఊరికి వెళ్ళి 1 మంత్ వాటర్ వేయకుంటే కూడా చాలా ఈజీగా పెరుగుతుందండి. దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. ప్రతి ఇంట్లోనూ తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క ఎయిర్ ప్యూరిఫై మొక్క అండి ఇది. ఇక నెక్స్ట్ మొక్క వచ్చి ప్యాండనస్ ప్లాంట్ అండి. ఇది వచ్చి చాలా అందంగా ఉంటుంది. చూసేకి స్పైడర్ ప్లాంట్ లాగానే ఉంటుంది, కానీ స్పైడర్ ప్లాంట్ కాదండి. నా దగ్గర అయితే 2 వెరైటీస్ ఉంది. ఒకటి మొత్తం ఆకంతా గ్రీన్ ఉంటుంది. ఇది వచ్చి మధ్యలో ఎల్లో, ఇటు సైడ్ గ్రీన్ ఉండేది. చాలా అందంగా ఉంటుందండి మొక్క చూడడానికి. చాలా హెల్తీగా ఉంటుంది, పెరగడం కూడా అది ఎంత బాగుంటుందంటే అంత అందంగా ఉంటుందండి. ఇంకా ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకోవాల్సిన మొక్కే. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైయే. దీనికి వచ్చి కొంచెం బాస్మతి రైస్ స్మెల్ వస్తుందండి, లైట్గా వస్తుంది. అందరూ ఇష్టపడతారు దీన్ని పెట్టుకోవడానికి కూడా. ఇంట్లో చాలా అందంగా పెరుగుతుంది, చాలా ఈజీగా పెంచవచ్చు దీన్ని. వాటర్ కూడా కొద్దిగా వేస్తే చాలు, వాడిపోవడము ఎండిపోవడం అలా లేదండి. ఇది వాటర్ తక్కువైనా ఎక్కువైనా ఏమి కాదు, కాకపోతే ఎండలో పెట్టకూడదు, నీడలోనే పెరిగేది. చాలా అందమైన మొక్క అండి ప్యాండనస్. ఇది వచ్చి చైనీస్ మనీ ప్లాంట్ అంటారండి. మనీ ప్లాంట్కి దీనికి వేరే తేడా ఉంది, కానీ దీన్ని చైనీస్ మనీ ప్లాంట్ అని అంటారు. ఇంకోటి వచ్చి ఈ ఆకులు చూడండి, రౌండ్స్ కాయిన్స్ లాగా ఉంది కాబట్టి కాయిన్ ప్లాంట్ అని కూడా అంటారు. ఇంకొక పేరు వచ్చి పెన్నీ వర్ట్. ఇది ఇంట్లో చాలా అందంగా పెరిగే మొక్క. చిన్న కుంపట్లో కొద్దిగా ఒక మొలక వేసినా కూడా కుంపటి మొత్తం అల్లుకుంటుంది. చాలా ఈజీ గ్రోతింగ్ అండి ఇది. ఇంట్లో చాలా అందంగా పెంచుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం మేము తెలియదు, కానీ బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది చూడడానికి. తప్పకుండా ఇంట్లో పెంచుకోవచ్చు. వాటర్లోనూ పెరుగుతుంది, భూమి మీద పెరుగుతుంది. కొద్దిగా వాటర్ ఎక్కువ వేయాలండి దీనికి, అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మొక్క అండి స్వీట్ పొటాటో. దీని వైన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. ఇది పర్పుల్ కలర్లో ఉంటుందండి. ఇది కింద గడ్డలు వచ్చి పొటాటో రెడ్గా ఉంటాయి. మనకి తెలుగులో అయితే గనిసిగడ్డలు ఉంటాయి చూడండి, ఆ విధంగా ఉంటాయి, కానీ గనిసిగడ్డలు కాదు, స్వీట్ పొటాటోది. గడ్డలతో ఒకసారి నేను రెసిపీ కూడా చేశానండి, అది వీడియో పెట్టాను షార్ట్లో. చాలా అందమైన మొక్క ఇది, ఎందుకంటే తీగలాగా పెరుగుతుందండి, పర్పుల్ కలర్లో ఉంటుంది. ఎండ అస్సలు తగలకూడదండి. ఇంట్లో తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కేనండి ఇది. ఇవన్నీ మొక్కల గురించి, వాటి పేర్లు, వాటి మెయింటెనెన్స్ ఎలాగది. దీంట్లో కంటెంట్ ఉంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.